స్టార్ హీరోయిన్ శృతి హాసన్ అనతి కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఎక్కడా కూడా తన తండ్రి పేరు వాడుకోకుండా తన టాలెంట్ను ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కింది. ఆ విషయంలో తండ్రికి తగ్గ తనయ అనిపించింది. తెలుగు మాత్రమే కాదు, ప్రజెంట్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్లో కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్లో ఉంది. ఇక శృతి హాసన్ సినిమాల విషయంలో ఎంతటి శ్రద్ధ వహిస్తుందో వ్యక్తిగత విషయంలోనూ అలాగే ఉంటుంది. ముఖ్యంగా తన గురించి ఎలాంటి విషయాలు దాచకుండా ఓపెన్ బుక్లా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అయితే శృతి హాసన్ రీసెంట్గా ఫిల్మ్ఫేర్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బ్రేకప్ పై స్పందించింది. నేను ఎలాంటి బాధ లేకుండా రిలేషన్షిప్స్ను ముగించేస్తా, ఎందుకంటే నేను నా వరకు నిజాయితీగా ఉంటాను. అందుకే కావచ్చు చాలామంది నన్నెప్పుడు ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్తో ఉన్నావంటూ మాట్లాడతారు. కానీ అందరి విషయంలో అది కేవలం నెంబర్ మాత్రమే. కానీ నా విషయంలో నేను అన్నిసార్లు ప్రేమలో విఫలమవుతూ వస్తున్నాను అంటే దాని అర్థం నేను కోరుకున్న నిజమైన ప్రేమను పొందడంలో పదే పదే ఫెయిల్ అవుతున్నానని అర్థం. అందుకే ఇలాంటి విషయాలకు నేను పెద్దగా బాధపడను. కానీ నేను మనిషినే కాబట్టి కొన్ని సందర్భాల్లో కాస్త బాధపడతాను. అలా అని ఆ విషయంలో ఎవరినీ నిందించను. ఎందుకంటే మనం ఒకరితో కలిసి ఉన్నప్పుడు ఒకే సమయంలో మారిపోవడం అనేది అంత ఈజీ కాదు. అలా నేను కూడా మారిపోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు అని చెప్పుకొచ్చింది.